మీరు ఫలానా వాళ్ళండి, అయితే ప్రార్థన చేసేయండి అని అంటారు. ప్రార్థన చేయకపోవటం నేరంగా భావిస్తారు. వాళ్ళు ప్రార్థన చేయకపోవటం, వాళ్ళు ప్రార్థనా మందిరానికి వెళ్ళకపోవటం పొరపాటు కాదు. కానీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఫోన్లో ప్రార్థన చేయాలి. వీళ్ళు సమావేశంలో ఉన్నారా, లేకపోతే ఇంకెక్కడికైనా ప్రయాణంలో ఉన్నారా, ఏదేని పనిలోనూ ఉన్నారా అనేది కాదు. మేము ఫోన్ చేసామండి, మీరు స్పందించటం లేదు అనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తారు. ఫోన్ చేయటం తప్పు కాదు, అసలు దేవుని వాక్యాన్ని వినాలనే ఓపిక ఉండాలి కదండి. సమ్మతించి దేవుని మాటలు వినాలి కదండి. సమ్మతించి దేవుని సంగతులు చదవాలి కదండి. సమ్మతించి ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళాలి కదండి. బాప్తిస్మం తీసుకున్నారు, చాలా కాలంగా భక్తి చేస్తున్నారు, సంఘానికి వెళ్ళే క్రమం లేదు. చుట్టాలు వచ్చారని, ఒంట్లో బాగాలేదని, ఎండని, వానని, చలని 52 ఆదివారాల్లో అసలు ఎన్ని వారాలు ప్రార్థనా మందిరానికి వెళుతున్నారు? వెళ్ళినప్పుడు సమయానికి ఎంతమంది వెళుతున్నారు? ఒకవేళ సమయానికి వెళ్ళినా అయిపోయే వరకు, ఆశీర్వాదం వరకు ఉండి నలుగురిని పలకరించి ఎంతమంది వస్తున్నారు? పిల్లలు వచ్చారని, బంధువులు వచ్చారని, రకరకాలైనటువంటి కారణాలను చెప్పి దేవుని మాటను సమ్మతించి వినకుండా భూమి యొక్క మంచి పదార్థాలను ఏ విధంగా అనుభవిస్తారు? కనుక ఈ సంగతులను మనం చాలా జాగ్రత్తగా పరిశీలించి ఆధ్యాత్మిక సూత్రాలను మనం గ్రహించినప్పుడు అందులో ఉన్నటువంటి భావం అద్భుతంగా మన జీవితాలను నడిపిస్తుంది. ఇర్మియా భక్తుడు చెప్పినటువంటి మాటను మరోసారి చదువుకుందాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మల్ని నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఎప్పుడైతే మన మార్గములను క్రియలను దిద్దుకుంటామో దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానములో మనం నిలబడటానికి అవకాశం, ఆ దీవెనలలో నిలబడటానికి అవకాశం దొరుకుతుంది.